హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అండి మెంతి పల్లి రైస్ రెసిపీ అండి. దానికోసం ముందుగా ఒక కట్ట మెంతికూర, మిగిలిన అన్నాన్ని సిద్ధం చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి అందులో 1 స్పూన్ నెయ్యి వేసి 2 స్పూన్లు పల్లీలు వేసి వేగిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 రెమ్మ, 1 కప్పు ఉల్లికాడలు వేయించి 1 ఉల్లిపాయని పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా చేసి వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో కట్ చేసుకున్న మెంతి ఆకును వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 కప్పు టమాటో ముక్కలు వేసి మగ్గిన తర్వాత 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, ఉడికిన రైస్ వేసి మొత్తం కలుపుకోవాలి. పైన కొత్తిమీర, పల్లీలు వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసినప్పుడు నిమ్మరసం వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతి పల్లి రైస్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే రెసిపీని ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.